అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది ట్రంప్ సర్కార్. చరిత్రలోనే తొలిసారిగా మిలిటరీ విమానాల్లో అక్రమ వలసదారుల్ని వారి దేశాలకు తరలిస్తోంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా ఉన్న వాళ్ళను స్వదేశానికి తరలిస్తున్నారు. తొలి దశలో 20,000 మంది భారతీయుల్ని వెనక్కి పంపించేందుకు అమెరికా రెడీ అయింది. అమెరికాలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్టు గుర్తించారు. అమెరికాలో మనవాళ్లు 3వ అతిపెద్ద ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సమూహంగా ఉన్నారు. వీళ్లతో పాటు అమెరికాలో శరణు కోరే శరణార్థులకు కూడా ఈ గెంటివేతల కార్యక్రమం నుంచి మినహాయింపు ఇవ్వడం లేదు. అంతా బ్యాక్ టు భారత్ అనాల్సిందే అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన తర్వాతే వాళ్ళను వెనక్కు పంపాలని నిర్ణయించారు. అమెరికా నుంచి ఇండియాకు వీళ్లను పంపించడానికి ఒక్కొక్కరిపై $4,675 ఖర్చు పెడుతోంది అమెరికా. మన కరెన్సీలో 4,06,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన ఫస్ట్ లిస్ట్ లో ఉన్న 20,000 మందికి ఎంత ఖర్చు అవుతుంది? ఒకవేళ అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని చెప్తున్న 7,25,000 మంది భారతీయుల్ని ఇండియాకు పంపించడానికి ఎంత అవుతుంది అంటే చాలానే ఖర్చు అవుతుంది. అలాగే ఈ అక్రమ వలసదారుల్ని ఇండియాకు పంపిస్తున్న ఖర్చంతా మన కేంద్ర ప్రభుత్వమే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అమెరికాతో మన దేశానికి ద్వైపాక్షిక ఒప్పందం ఉంది. మరోవైపు ఈ నెల 12న అమెరికా వెళ్లనున్నారు ప్రధాని మోదీ. ఈలోగా అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని తీసుకుని మరో 2 ఫ్లైట్లు ఢిల్లీలో ల్యాండ్ కానున్నాయని చెబుతున్నారు. అక్రమ వలసదారులందరికీ దశల వారీగా చెక్అవుట్ తప్పదంటున్నారు. అమెరికాతో సత్సంబంధాలు కోరుకుంటున్న నేపథ్యంలో ఎన్ఆర్ఐల్లో ఎవరైనా అక్రమ వలసదారులుంటే వాళ్ళను వెనక్కు పంపడానికి ఇబ్బంది లేదని, అలాంటి చర్యలకు మద్దతిస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పటికే ప్రకటించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరైన టైంలోనే ఆయన క్లారిటీ ఇచ్చారు. వైపు అక్రమ వలసదారుల్ని తిప్పి పంపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న చర్యల్ని వేలాది మంది వ్యతిరేకించారు. వేలాది మంది ప్రజలు దక్షిణ కాలిఫోర్నియాలో ర్యాలీ చేపట్టారు. లాస్ ఏంజలీస్ డౌన్ టౌన్ లో రహదారిని నిరసనకారులు కొన్ని గంటల పాటు దిగ్బంధించారు. ఎవ్వరూ చట్టవిరుద్ధం కాదు, ఇమిగ్రెంట్స్ అమెరికాను గొప్పగా మార్చారు అనే నినాదాలతో బ్యానర్లు ప్రదర్శించారు. డిపోర్టేషన్ కు వ్యతిరేకంగా టరెంట్ కౌంటీలో కూడా నిరసన స్వరాలు వినిపించాయి. ట్రంప్ సర్కార్ మాత్రం ఈ నిరసనల్ని లెక్క చేయడం లేదు. మన దేశం నుంచి అమెరికాలో అక్రమంగా చొరబడుతోన్న వాళ్లలో పంజాబీల్దే మొదటి స్థానం, గుజరాతీల్ది 2వ స్థానం. అమెరికా నుంచి ఇండియాకు డిపోర్ట్ అవుతోన్న అక్రమ వలసదారుల్లో ఎక్కువ మంది పంజాబ్ కు చెందిన వాళ్లే కావడం గమనార్హం. పంజాబ్ నుంచి అమెరికాకు వెళ్లే అక్రమ వలసదారులు డంకీ రూట్ లో అక్కడకు చేరుకుంటారు. డంకీ అంటే అక్రమంగా చొరబడ్డం. ఎలాగైనా అమెరికాకు వెళ్లాలని చూసే సిక్కులు దానికోసం లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అలాంటి వాళ్ల మెడ మీద ఇప్పుడు డిపోర్టేషన్ కత్తి పెట్టారు ట్రంప్. వీళ్ల రాకపై అప్పుడే పంజాబ్లో కాక మొదలైంది. ట్రంప్ కు వ్యతిరేకంగా సిక్కులు నిరసన స్వరాలు వినిపిస్తున్నారు. అక్రమ వలసదారులను ఇండియాకు పంపించడం కరెక్ట్ కాదంటూ వాదనలు వినిపిస్తున్నారు. ఇక